బాయ్ తమ్ముడు. నిన్న రాష్ట్ర గీతం మార్చిరు కదా, ఓ దాని మీద ఏమన్నా కామెంట్స్ చేయగలుగుతారా? అంటే ఏమన్నా చెప్పగలుగుతారా? ఏం లేదు తమ్ముడు. ఎందుకంటున్నానంటే ఉమ్. రాష్ట్ర గీతం ఒక్కటే కాకుండా మన లోగో మార్దాం చూస్తాం. అదే ప్లాన్లో ఉన్నారు, ఇంకా మార్చలే, పూర్తిగా కాలే, కానీ గీతం అయితే మార్చిండ్రు. జీతం మార్చేది. దీంట్లో నేను ఒకటి గమనించిన, నా పాటలో లిరిక్స్ రైటర్ వచ్చేసి అందశ్రీ గారు కదా, మన అట్లాంటిది ఆయన అప్పుడు రాసిన పాటకు ఇప్పుడు రాసిన పాటకు తేడా ఏమనిపించిందో నాకు తెలియదు, కానీ వెనక నిలబడి ఏడుస్తాడు. అలా అప్పుడు రాసింది ఆయనే, ఇప్పుడు రాసింది ఆయనే, రచయితన అయితే ఒకరే కదా. వెనుక నిల్చొని ఈయన పాటకేమో ఏదో గుండెలో ఏదో పిండినట్టు అనిపించి ఏడిచిన హావభావాలు కనబడ్డాయి. అంటే యాక్షన్ చేస్తుండు అనిపించింది నాకు. ఆయన గేయ రచయిత, ఆయన ఒక రచయితగా కాకుండా ఒక యాక్టర్గా కనబడ్డది నాకు. మీరేమంటారు దాని మీద? అయితే పాట మార్చే దాంట్లో ఏంటంటే, ఆ పాట రాసిన ఉద్దేశం, దాని కాన్సెప్ట్ ఏంటి, తెలంగాణ రావడానికి రాసింది. అవును. ఇప్పుడు తెలంగాణ వచ్చినాక రావడానికి సంబంధించిన పదాలు అవసరం లేదు కదా. కానీ అది కంప్లీటెడ్. ఆ పాటను మార్చాల్సిన అవసరం లేదు. అట్లాంటప్పుడు కొత్త దాన్ని సృష్టించాలి. అయితే అందులో పదాలు అన్నీ మార్చాలి కదా. పదాలు కాదు, పాటని దాన్ని పక్కన పెట్టేసి వేరే పాటను ఎంచుకోవాలి. పాట అదే కరెక్ట్ అనే దాంట్లో ఏంటంటే కొన్ని పదాలు ఏదైతే ఉన్నాయో కొన్ని మార్చి చేంజ్ చేసిందంటే దాని యొక్క అందం పోయింది పాటకి. ఆ బాణి చేంజ్ అయింది కంప్లీట్గా. బాణి చేంజ్ అయిపోయింది, రూటే మారిపోయింది. మారిపోయి అది ఒక వినాలి అనిపించే, మనకు అనిపించేటంత ఏదైతే ఉండేదో అప్పుడు, ఇప్పుడు అది లేదు. అవును. మరి అలా చేంజ్ చేసినందుకు ఆయన ఏడిచిందా? మరి లేకపోతే నా పాట ఇన్ని రోజులకు ఇలా బయటకు వచ్చిందని ఆనందంలో ఏడ్చిందా? ఆ పాట ఎప్పుడో రిలీజ్ అయింది కానీ అది ఆడియో రూపంగా వీడియో రూపంగా లేకపోయినా కూడా జనాల హృదయాలను గెలుచుకున్న పాట కదన్న అది. అయిపోయింది అది. కానీ ఇప్పుడు ఏదో అధికారికంగా అనేది ఒకటి అలా ఏది తెలియదు. మళ్ళా అందశ్రీ ఏంటంటే ఆయన అన్ఎడ్యుకేటెడ్. ఆయన ఏంటంటే గొడ్డల పురాణం అంటాం కదా మన కొందరిని, అలాంటి తత్వం ఉన్నాడు. ఆ పాటలు రాసే కాడ ఓకే, కానీ ఆ మాట్లాడే ఆ మాటలు ఎట్లుంటాయంటే ఆయన కొద్దిగా అంటే ఒక లౌక్యం తెలిసి పద్ధతిలో మాట్లాడాడు మనిషి, ర్యాష్ అన్నట్టు. నాకు రీజన్ ఏంటంటే అవగాహన లేక, ఎప్పుడు ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఎవరి పట్ల ఎట్లా వ్యవహరించాలి అనేది లౌక్యం తెలియాలంటాం కదా మనం. అవునవునవును. ఆయనకు అది తెలియకపోవడం, దాని నుంచే అవి జరుగుతున్నాయి. దాంతోనే కేసీఆర్ని రకరకాలుగా మాట్లాడడంతో ఆయన పాట విషయంలో కొద్దిగా దూరం పెట్టింది అనేది ఒక వాదన. అంటే జనరల్గా సరే, ఇప్పుడు దీంట్లో రాజకీయాన్ని తీసుకురాకుండా మనకి దీంట్లో ఎంతవరకు మాట్లాడాలని అంటే పాట విషయం వరకు మాత్రమే మాట్లాడదాం. ఎందుకనంటే రాజకీయం అనేది తప్పు దీంట్లో కొద్దు. ఏందనంటే ఈ పాట వచ్చేసి అంటే మన తెలంగాణలో 10 జిల్లాలు ఉండే అప్పుడు, అందుకే 10 జిల్లాలు ప్రణమిల్లే అని చెప్పేసి పాట ఉండే అప్పుడు. ఇప్పుడు అదేదో పద అని చెప్పేసి పదాలకు సంబంధించిన మాట అని చెప్పేసి దాన్ని కూర్పు చేసిండ్రు. ఇప్పుడు ఆ కూర్పు పద అనేది అవసరం లేదు, 33 జిల్లాలను పెట్టినా ఇప్పుడు 33 జిల్లాలు అని అంటే ఇక పాటలో కరెక్ట్ సెట్ అవ్వదన్న ఉద్దేశంతోనే, కానీ ఎట్లా చేసిండ్రు కరెక్టే. ఇప్పుడు నేనేమంటున్నానంటే పాట ఇప్పుడు మన రాష్ట్రం వాళ్ళు పాడిని, మన రాష్ట్రం నుండి రాసిన పాట అది. నెక్స్ట్ వచ్చేసి మన రాష్ట్రానికి సంబంధించిన పాట, మన 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 బాధ అది. ఇప్పుడు నన్ను గిచ్చితే ఆ నొప్పి నాకు తెలుస్తుంది, మిమ్మల్ని గిచ్చితే ఆ నొప్పి మీకు తెలుస్తుంది. సో మన బాధను బయట పెట్టాల్సింది మనం అన్న ఉద్దేశంతో చాలా మంది ఈ విషయంలో మొన్నటిదాకా కూడా నడుస్తూ ఉండే, ఇప్పటికి కూడా నడుస్తూ ఉన్నాయి అనుకుంటా నాకు తెలిసి. అంటే వాగ్వాదాలు నడుస్తూ ఉన్నాయి కదా, మీరేమంటారు అసలు? పాట విషయం మార్చుడు అంటే కొన్ని పదాలు అవసరమే అనుకుంటున్నా నేను. ఒకటి ఓకే, ఇక లోగో విషయం, తర్వాత ఏది
ఈ తెలంగాణ తల్లి విగ్రహం మార్చాలనేది అది వ్యక్తిగతంగా తప్ప అది ప్రజలకు అవసరం లేదు. ఎవరైతే మార్చాలనుకుంటారో అది గతంలో ఉన్న పేరు లేకుండా చేయాలనే ఆలోచన ఒకటి, మన పేరు ఉండాలనే ఒక ఆలోచనే తప్ప వేరే లేదు దాంట్లో. మనం ఒక్కటన్నా ఎగ్జాంపుల్, నా పేరు నేను గుమాస శ్రీనివాస్, సన్ ఆఫ్ నారాయణ, మీరు దుర్గం స్వామి గారు, మీ తండ్రి పేరు. ఇట్లా తండ్రి పేరు నిలబడాలని చెప్పేసి చాలా మంది అనుకుంటా ఉంటారు, అంటే హిస్టరీ ఉండాలన్న ఉద్దేశంతో. ఈ హిస్టరీని మొత్తం రిమూవ్ చేయడం వెనుక అసలు ఆయన ఉద్దేశం ఏమంటారు అసలు? ఇప్పుడు ఏమైందంటే మన రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ఇప్పటికి వాడు నా పేరే ఉండాలని ఆలోచిస్తాను. రేపు ఒక ప్రభుత్వం వచ్చినాక నాదే పేరు ఉండాలి ప్రతి దాని మీద. రేపు ఇట్లానే రాదని తెలుసు. ఆ కోణం నుంచి జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం కావచ్చు, లోగో కాదు, 10 సంవత్సరాలు అయిపోయింది. అవును, ఆల్రెడీ 10 సంవత్సరాలు గడిచిపోయిందంటే ఒక దశాబ్దం గడిచిపోయింది. ఈ దశాబ్దం అంతా దాని మీద ఏమో పోరాటాలు చేసావా? ప్రజలు పోరాటాలు చేసినా ఇది అర్థం అని చేయలే కదా. ప్రజలైతే ఎవరు అర్థం లేదు అనుకున్నప్పుడు ప్రతిపక్షంగా మీరేమైనా పోరాటాలు చేసినా, అసెంబ్లీలో పెద్ద గొడవలు చేసిందా? లేదు కదా. ఎందుకు మార్చాలు చేస్తానంటే ఆ పెట్టిన పేరు ఉండద్దు, నేను పెట్టినట్టు నా పేరు ఉండాలనే ఆలోచన తప్ప ఇంకొకటి లేదు. దాన్ని ఒక లాజిక్ చెప్తాను. ఏం చెప్తాను అంటే, రాజులకు సంబంధించిన ఆనవాళ్ళు ఉండద్దు, అది ఒక కోణం. అది నిజమైతే రాజులు పరిపాలించడానికి సంబంధించి అన్ని మనకు ఊరగొట్టినమా? లేదు. ఇవాళ ఇండియా ఫ్లాగ్ లో అశోక చక్రం, అది అశోక చక్రం, అది అశోక సామ్రాట్. అవును, అయినా రాజే. అవును, కళింగ రాజ్యాన్ని గెలిచిన రాజు. అవును, మరి అది కూడా తీసేయాలి కదా. అవును, తీసేయాల్సిందే. ఇలా ఢిల్లీలో ఎర్రకోట మీద జరుపుకుంటున్నాం ఇవాళ. అవునవును, దాన్ని జరుపుకోవద్దు కదా మనం. అవును, ఆ కోటలు చేసుకోవద్దు కదా, రాజుతుంది కదా అది. అవును, ఇలాంటి దానికి ఆధారాలు లేకుండా, అవగాహన లేకుండా, నాది నడవాలి, నేను ప్రభుత్వం, నా అధికారం నాదే ఉండాలి తప్ప, నేను చెప్తే అది అవుతుంది, ఇప్పుడు నా ఇష్టం అనేది తప్ప ఏం లేదు. ఇక అలాంటి వ్యక్తులు మద్దతు ఇచ్చిన పరిస్థితి మనకు అందరూ తెలిసిందే. ఎందుకంటే ముఖ్యమంత్రి తానే అంటే మాటలు తన్నానడం అది జెండా కాంగ్రెస్ పార్టీ వల్ల. అంతకు తప్ప తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం ప్రజలకు ఒకే లేదు, లోగో మార్చడం ప్రజలకు వచ్చే లాభం లేదు. వచ్చే లాభం అయితే ఏం లేదు. కానీ నా పేరు ఉంటుంది, నేను చేసిన ఇది తప్ప లేకపోతే ఇంకొకటి ఏం లేదు. అయితే నేను ఒకటి అంటున్నా, ఇప్పుడు మనం ఎదగాలని కోరుకుందాం. ఎదగాలని కోరుకున్నప్పుడు కొత్త దాన్ని సృష్టించి జనాలకు ఉపయోగపడేలాగా చేసి, జనాలలో నువ్వు ఒక కొత్త ధనాన్ని తీసుకొచ్చి జనాల దృష్టిలో పడి ఎదగాల. అది కాదు, అప్పుడు అయిపోయి. కానీ ఇప్పుడు పాత దాన్ని తీసేసి నేను కొత్తగా కనబడాలి అని అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్, మనము ఒక 200 సంవత్సరాలు బ్రిటిషర్లు మనల్ని పరిపాలించిండ్రు, బానిసలలాగా మనం ఉన్నాం. అప్పుడు మెల్లిగా కిందపడి మీదపడి 1947లో స్వాతంత్రం తీసుకున్నాం. అయినా కూడా బానిసలు కానీ ఇప్పటికీ కూడా కొంత బానిసత్వం కనబడతా ఉన్నది. ఆ బానిసత్వ సంఖ్యల నుంచి బయటపడడానికి ఎన్నో చేస్తా ఉన్నాం. అంటే ఒక్కటనేసే కాదు, ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ బానిసత్వ సంఖ్యలు ఇప్పటికీ కూడా ఉన్నాయి. కొన్ని వాటి నుంచి బయటపడడానికే మనం ఎంతో కొంత పనిచేస్తూ ఉన్నాం. ఏదో ఒక విధంగా ఇంకా విప్లవాలు జరుగుతూనే ఉన్నాయి. మరి అట్లాంటి సందర్భంలో అంటే అది పూర్వం అనేది తెలిస్తేనే కదా మనం ఇప్పుడు ఏం చేయాలి అనేది మనకు తెలిసేది. పూర్వపు దారి ఎట్లున్నది అని తెలిస్తేనే కదా మనం ఏ దారినో వెళ్ళాలి అని తెలిసేది. వాటిని పూర్తిగా తొలగించి నేను నడిచిన బాటనే నీరాజాక్ష అని అంటే కుదరదు కదా. ఇప్పుడు దానికి ఏమైందంటే, ఇప్పుడు ఇలాంటి విమర్శలు ఎదురు వచ్చినాకనే అది ఆపేసింది మొన్న. వాళ్ళ అసలు చర్చ అంటారు. ఎందుకంటే చాలా సందర్భాలు కేసీఆర్ పేరే లేకుండా చేస్తాను మాట్లాడి,
నవ్వుకుంటూ కేసీఆర్ రాదు నీ పేరు మొత్తం తెలంగాణ లేకుండా చేస్తా ఈ నవ్వును మాట్లాడి అది ఎంత అహాం వచ్చిందంటే ముఖ్యమంత్రి రాగానే అది ఎన్నికల కన్నా సాధ్యం కాదు. ఎందుకు కాదు? కేసీఆర్ పేరు అది ఎవరు తొలగించలేరు, ఎవరితో కాదు. ఆ చరిత్రలో ఉండిపోతారు ఆటోమేటిక్. అది తెలంగాణ ఉద్యమం, దాని యొక్క ప్రాముఖ్యత, దాని కేసీఆర్ పాత్ర అనేది అది జెండలు అవుతాయి, కామన్ ఉంటాయి. తెలంగాణ దేవడం పాత్ర ఏంటి, తెలంగాణ వచ్చే వాళ్ళకి తీసింది, తెలంగాణ వచ్చేంత 10 సంవత్సరాల పరిపాలన, ఇదంతా చరిత్రలో ఉండిపోతుంది కదా. అవునవునవును. దీన్ని ఎవరు తీసేస్తాడు? ఎట్లా తీసేస్తాడు? వేరే లేకుండా వేస్తాడా? కిలో తీస్తావు కావచ్చు, విగ్రహాలు కొడతావు కావచ్చు, అంతే కదా. జనాల గుండెల్లో నుంచి తీయడం కష్టం కదా, సాధ్యం కదా. మనకి లోపల తీసేంత మాత్రం పేరు మార్చిపోతా, కానీ ఇక్కడ పాట మార్చినవు కావచ్చు. ఇక్కడ ఇంకొకటి ఈ లోగో విషయంలో ఒకటి జరిగిందన్న. ఇప్పుడు దాంట్లో చార్మినార్ అనేది ఉన్నది. చార్మినార్ విషయంలో కూడా కాస్త ఓవైసీకి ఈయన తలొగ్గినట్టు కనబడతా ఉన్నది అని చెప్పి చిన్నగా మాట వినబడతా ఉన్నది. దీని మీద ఏమంటారు మీరు? వాస్తవమే, అంటే చార్మినార్ మాత్రం ఉంచడానికి ఒప్పుకుంటుండ్రు. వాస్తవమే. అట్లాంటప్పుడు మరి ఒకరిని ఒకలాగా ఇంకొకరిని ఇంకొకలాగా చూడడం అది రాజకీయానికి సంబంధించిన కోవకు సంబంధించింది కాదు కదన్నా ఇది. కానీ రాజకీయమే చేస్తాను. ఈయన రాజకీయం చేస్తున్నాడు కరెక్టే, కానీ ఇవి రాజకీయానికి సంబంధించినవి కాదు. మన భారతదేశంలో ఇదొక హిస్టరీ. మన తెలంగాణ ఒక ప్రాంతం, మన తెలంగాణలో ఇదొక ప్రాంతం, దానికి సంబంధించిన హిస్టరీ మన తెలంగాణలో. ఇవి మనకు పూర్వం వీళ్ళుండే ఈ విధంగా వీళ్ళు పరిపాలించారు, తర్వాత ఇట్లా అయింది అని ఒక చూపించే ఒక పద్ధతి అన్నట్టు అది. సో దాన్ని ఏమంటారు మీరు? అసలు ఒక రాజకీయ నాయకుడు చెప్తే ఉంచేది కాదు ఇది. కానీ జరుగుతున్నది ఏంటంటే ఇప్పుడు ఓవైసీ ఎంఐఎం అనేది మన రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం వస్తే ఆ పార్టీతో కలిసి ఉంటుంది. అవును. ఎందుకంటే దాని యొక్క ప్రయోజనాలు నెరవేర్చాలంటే వాళ్ళ అధికార పార్టీలో ఉండాలి, కలిసిపోవాలి. ఉండకపోతే వాళ్ళ ప్రయోజనం నెరవేరాయి. హైదరాబాద్ది వాళ్ళ దేశం అంతా కాదు. ఓకే. హైదరాబాద్ వాళ్ళ ప్రయోజనం నెరవేర్చడం కోసమే ఆ పార్టీ అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీతో ఉంటాయి. అది కామన్, అది అందరూ తెలుసు అన్ని పార్టీ వాళ్ళు. అయితే ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ అధికారంలో వచ్చినాక వీళ్ళ సంఖ్యలు చేరి ఇప్పుడు ఈయన ఏం చేసిండు, రాజులకు సంబంధించిన ఆనవాళ్ళు లేకుండా పదం వచ్చేటాలకు చార్మినార్ తీసేస్తాడు, కాకతీయ కళాధోరణం తీసేస్తాడు. అది వచ్చే వారికి ఏమైంది, అక్కడ వయసు దిగింది రంగంలో. అవును. కానీ ఇదేమి పోయింది, చరిత్ర నిలిచిపోయి అది ఇట్లా చేస్తున్నాం అని ఆ ఇంటర్నల్ మాట్లాడి బయట కూడా చిన్నగా మాట్లాడి. అవును. ఇంటర్నల్ ఏం మాట్లాడి తెలియదు, బహిరంగ అయితే అదొకటి ఉంచాలి అంటాడు. అంటే అదొకటి ఉంచాలి వయసు అంటాడు, రేపు ఇంకో పాటు ఇదొకటి ఉంచాలి అంటాడు. అంటే ఇదా నువ్వు చేసేది? అది కాదు కదా. అవును. మన చరిత్రకు ఆనవాలి లోగో అనేది. అవునవును. తెలంగాణ చరిత్రకు ఆనవాలి. దాని అప్పుడున్న మేధావులు కావచ్చు, కళాకారులు కావచ్చు, రేపు కేసీఆర్ తలకాయలు పుట్టిందే కావచ్చు, అయిపోయింది. దాంట్లో ఎవరు దేనికి వ్యతిరేకించారు ఇప్పటి వరకు? ఏ పార్టీ దాని మీద ఉద్యమాలు చేయలే. ఈ తెలంగాణ వ్యతిరేకంగా ఉన్నది అది, లేకపోతే కళాకారులు మేధావులు దాన్ని ఎవరు వ్యతిరేకించదు. అది అయిపోయింది, 10 సంవత్సరాలు నడుస్తాను. దాన్ని ఇప్పుడు మార్చవలసిన అవసరం అసలు లేదు. ఎందుకంటే లోగో కావచ్చు, ఇలా మన తెలంగాణకు సంబంధించి ఏ రాష్ట్రానికైనా కొన్ని ఉంటాయి. అవును. దేశానికి కొన్ని ఉంటాయి. అవును. అవి ఒకసారి నిర్ణయించబడ్డాయంటే అట్లనే ఉండాలి, అంతే. కానీ ఈ ప్రభుత్వం మార్చుడు, నేను వచ్చాను నేను మారుతా, రేపు వస్తే ఇంకొకటి వస్తాడు. అవును. వాడు మారుతాడా? ఇదే పని. ఇక ఎప్పటికి ఇదే పని అంటే ఇక జనానికి చేసింది ఏం లేదు, ఇదే పని చేసుకుంటూ కూకుంటారు. అంటే జనం దేని గురించి కావాలి అప్పుడు చరిత్రలో ఏం చెప్పుకోవాలి మనం? అంటే మన రాష్ట్రాన్ని బయట రాష్ట్రాలు ఏమనుకోవాలి, అంటే బయట రాష్ట్రాలు ఏమనుకోవాలి? ఇక మనకి ఇదే పనిగా, ఇదేనా ఇదే పనిగా. రేపు మార్చడం గ్యారెంటీ లేదు. ఇలా ఈ ప్రభుత్వం మార్చే రేపు మళ్ళా టీఆర్ఎస్ వచ్చింది రాదని గ్యారెంటీ ఏం లేదు. అంతే కదా. ఇప్పుడు గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది.
ఆ 10 సంవత్సరాలు కాంగ్రెస్ కూడా ప్రతిపక్షమే కదా. మరి మరి రేపు వాళ్ళు అట్లా ఇంకొక 10 సంవత్సరాల తర్వాత ఇంకొక పార్టీ రావచ్చు. రేపు వాళ్ళు వస్తారు, వాళ్ళైతే వాళ్ళే రావచ్చు. వాళ్ళైతే మేము పెట్టి మారుతాము, వాళ్ళు మారుతారు. అంటే ప్రజలు దేన్ని అనుకోవాలి, దేన్ని గుర్తించాలి, దేన్ని చెప్పుకోవాలి, ప్రజలు చరిత్రలో ఏది చెప్పుకోవాలి అనే పరిస్థితి ఎట్టే పరిస్థితి మన రాష్ట్రంలో ఉన్నది ఇప్పుడు. ఎందుకంటే ఇది మార్చుడు అనేది కరెక్ట్ కాదు, మార్చాల్సిన అవసరం లేదు. అది ప్రజలకు సంబంధించింది కాదు, చరిత్రకు సంబంధించింది. అయిపోయింది. ఒక దశాబ్దం పాటు తెలంగాణ చరిత్ర నిలిచిపోయింది. దశాబ్ద కాలం గడిచిపోయింది. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి, 1000 విగ్రహాలు ఉన్నాయి తెలంగాణ. అవును. అంటే ఈ విగ్రహాన్ని కూలగొడతాడా మరి? సరే కూలగొడతాడు అనుకో, ఎవరి తప్పు అది? అయ్యే సొమ్ము తెచ్చి పెడతాడా కంచెన్న ఇట్లా? కాదు కదా. కాదు. కొత్త చేస్తే ఎవరి తప్పు? మళ్ళీ ప్రజలే కదా. మళ్ళీ ప్రజలు అడుగుతా అన్నా ఎవరు లేదు, ఏ విగ్రహం ఇది లేదు పై మంచిగా కావాలి అడిగిల్లా అనలేదు. అనలేదు కదా. నీకేం సంబంధం? నువ్వు వచ్చినా భయ నేను ఎన్నుకుని పరిపాలించమని ఎన్నుకున్నాను, ఇవన్నీ మార్చమని ఎన్నుకోలే కదా. ఆ అంశం నువ్వు రాలే కదా అధికారం. నాకు ఆ ఏజెండా లేదు కదా నీకు, అది మేనిఫెస్టో లేదు కదా. మరి ఎట్లా చేస్తావు నువ్వు ఏ ఏజెండాతో ప్రజల లోపలికి వచ్చి గది చేయి. అంటే అది చేసే పరిస్థితి లేక, చేసే అవగాహన లేక, చేయడానికి మార్గాలు లేక, జనం దృష్టిని మళ్లించడానికి రకరకాల ఎత్తుగడల భాగమే ఈ లోగో అని, తెలంగాణ తల్లి విగ్రహాన్ని, రాజులని, వాళ్ళని, వీళ్ళని. రాజుల కోటలకు ఎందుకు మనం ఇవన్నీ చేస్తాం, ఖర్చు పెడతాం? ఇలా గోల్కొండ కోట కూలగొడతారా? కూలగొట్టారంత ఉన్నదా? మరి పర్యాటకులు ఎంతమంది పోతారు, ఇంత లాభం ప్రభుత్వానికి? అవును. ఇలాంటివి ఇవ్వలాడి అది వ్యక్తిగతంగా చేసే తప్ప ఏం లేదు ఇలా. ఓకేనా.